హాయ్ ఫ్రెండ్స్, సముద్రం లేదా నదులపై నిర్మించిన బ్రిడ్జ్లపై ప్రయాణిస్తున్నప్పుడు ఇంత పొడవైన బ్రిడ్జ్ల నిర్మాణం ఎలా చేస్తారు అనే ఆలోచన చాలామందికి వచ్చే ఉంటుంది. ఈ బ్రిడ్జిలు చూడటానికి కూడా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇంత అద్భుతమైన ఆకర్షణీయమైన బ్రిడ్జ్ల నిర్మాణం ఎలా చేస్తారు? ఈ బ్రిడ్జ్లపై రైలు వివిధ రకాల భారీ వాహనాలు చాలా సులభంగా ప్రయాణిస్తుంది. మనం ఈ వీడియోలో పెద్ద పెద్ద బ్రిడ్జ్ల నిర్మాణం ఎలా చేస్తారో అనే వివరాలను తెలుసుకుందాం. ఏదైనా ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణం చేయాలంటే ముందుగా ఇంజనీర్లు ఆ బ్రిడ్జి నిర్మాణానికి చెందిన ఒక ప్లాన్ని గీస్తారు. ఆ ప్లాన్లో నీటి ప్రవాహ వేగం, నీటిలో లోతు, నీటి అడుగున ఉండే నేల స్వభావం, బ్రిడ్జి నిర్మించిన తర్వాత ఎలాంటి వాహనాలు ఆ బ్రిడ్జిపై రాకపోకలు చేస్తాయి అనే విషయాలన్నీ ఆ ప్లాన్లో ఉంటాయి. ప్లాన్ ప్రకారం అన్ని పరీక్షలు చేశాకే బ్రిడ్జి నిర్మాణం ప్రారంభిస్తారు. బ్రిడ్జి నిర్మాణంలో అతిపెద్ద సవాల్ నదిలో ఉండే నీరే. అంటే భూమిపై నిర్మించే బ్రిడ్జ్ నిర్మించడానికి ఎంత కష్టపడాలో అంతకు 10 రెట్లు కష్టం నీటిలో నిర్మించే బ్రిడ్జ్లో కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రవహించే నీటిలో భారీ పిల్లర్లు దృఢంగా నిర్మించాల్సి ఉంటుంది. ఆ పిల్లర్లు టన్నుల కొద్ది బరువును మోయాల్సి ఉంటుంది. బ్రిడ్జిపై ఉండే నిర్మాణ సామాగ్రి, బ్రిడ్జిపై రాకపోకలు చేసే వాహనాల బరువు ఈ పిల్లర్లు మోయాల్సి ఉంటుంది. కాబట్టి నీటిలో నిర్మించే బ్రిడ్జిలో ప్రతిదీ ఎన్నోసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నాకే నిర్మాణం ముందుకు సాగుతుంది. ఏదైనా చిన్న పొరపాటు జరిగినా నీటిలో బ్రిడ్జి కూలిపోతుంది. బ్రిడ్జి నిర్మాణంలో కీలకం ఫౌండేషన్. బయట చేసే నిర్మాణాలలో ఫౌండేషన్ చాలా సులభం, కానీ నీటిలో ఫౌండేషన్ ఎలా చేస్తారు? నీటిలో అంత దృఢంగా ఎలా నిలబడి ఉంటుంది? ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంజనీర్లు ముందుగా నీటి ప్రవాహం ఎంత ఉంది అనే విషయంతో పాటు లోతు ఎంత ఉంది, నీటి లోపల ఉండే మట్టి ఎలాంటిది అనే విషయాలపై పలు రకాల పరీక్షలు చేస్తారు. కొంతమంది పరిశోధకులు కొన్ని రోజుల పాటు నీటిలో ఉండే మట్టికి సంబంధించిన పరీక్షలు చేస్తారు. నీరు ప్రవాహం తక్కువగా ఉంటే పర్వాలేదు, కానీ ప్రవాహం వేగంగా ఉంటే నిర్మాణం ఇంకాస్త కష్టమే అవుతుంది. నీటిలో బ్రిడ్జ్ ఫౌండేషన్ వేయాలంటే నీటిని పక్కకు ఎలా జరుపుతారు అనే ఆలోచన చాలామందికి వచ్చే ఉంటుంది. అదేమిటో తెలుసుకుందాం. నీటిని పక్కకు జరపడం కోసం కోఫెడ్ డ్యామ్ అనే పద్ధతిని ఉపయోగిస్తారు. ఈ పద్ధతి చాలా పురాతన కాలం నుండి ఇప్పటి వరకు ఉపయోగించే బ్రిడ్జి పిల్లర్ల ఫౌండేషన్ చేస్తున్నాయి. ఈ పద్ధతి ప్రకారం ఏ ప్రాంతంలో అయితే పిల్లర్ ఫౌండేషన్ వేయాలో ఆ ప్రాంతం చుట్టూ నీటి కంటే ఎత్తులో ఉండేటట్లు మట్టి వేస్తారు. ఆ తర్వాత అక్కడ నుంచి నీటిని మోటార్ల ద్వారా బయటకి తీస్తారు. అయితే చాలా జాగ్రత్తగా ఫౌండేషన్ పనులు చేయాల్సి ఉంటుంది. చిన్న పొరపాటు జరిగినా నీరు లోపలికి ప్రవహించి చేసిన పనంతా వృధా అవుతుంది. అంతేకాదు, అక్కడ పనిచేసే కార్మికులు కూడా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. కోఫెడ్ డ్యామ్ మట్టి చుట్టూ దృఢమైన ఇనుముతో తయారు చేసిన కంచె ఉంటుంది. కేసన్స్ పద్ధతి. ఈ పద్ధతిలో పిల్లర్ల ఫౌండేషన్ నిర్మాణం భూమిపై చేసిన వాటిని షిప్ల సహాయంతో ఏ ప్రాంతంలో పిల్లర్లు వేయాలో అక్కడికి తీసుకెళ్తారు. ఇక్కడ అతిపెద్ద సవాల్ ఏమిటంటే ఆ పిల్లర్లను సక్సెస్ఫుల్గా ఆ నీటిలోకి దించటం. వీటికి పైకప్పు ఉండదు. నీటిలో వేస్తే ఇవి మునగకుండా నీటిపై తేలియాడుతూ ఉంటాయి. కాబట్టి షిప్పులో సహాయంతో ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద రాళ్ళు చేర్చి వాటిపై ఈ పిల్లర్స్ దించుతారు. ప్యాటర్డ్ పైల్స్. పెద్ద పెద్ద ఇనుప పైపులను షిప్ల సహాయంతో బ్రిడ్జి నిర్మించే ప్రాంతానికి తీసుకెళ్తారు. మిషన్ల సహాయంతో ఆ పైపులను నీటిలో నిలబెడతారు. ఆ పైపులపై బ్రిడ్జి నిర్మాణ పనులు చేస్తారు. అయితే బ్రిడ్జి నిర్మాణం చేయడం చెప్పినంత సులభం కాదు. పక్కా ప్లానింగ్ చేయడం, ప్లానింగ్కు సక్రమంగా అమలుపరచడం చేస్తేనే బ్రిడ్జి నిర్మాణం సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది.